పెద్దపల్లి జిల్లా రామగుండలో గంజాయి విక్రయిస్తున్న 4 ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇక నిందితుల వద్ద నుంచి 10 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని డీసీపీ రామ్రెడ్డి తెలిపారు. నిందితులు ఉత్తరప్రదేశ్కు చెందినవారుగా గుర్తించారు. ఒక ఫోటో తీసి వాళ్ళని పంపించారు. ఒక ఫోటో తీసుకునే వాళ్ళ ఓకే హైలైట్ ఉంటుంది. ఇప్పుడే కరెక్ట్ 7:10 అంటే 7:10 కదా 10,000 వరకు స్టార్టింగ్ నుంచి బాగా ఉక్కుపాదంతోనే ఉంది. ఎవరిని వదిలిపెట్టే రెండో కేసు సార్. మన ఉత్తరప్రదేశ్కు చెందిన అంతర్రాష్ట్ర ముఠా గంజాయి ముఠా 4 కలిసి ఒడిశా నుంచి తీసుకొని వచ్చి ఈరోజు మా సబ్ ఇన్స్పెక్టర్ సంధ్యారాణి ప్లస్ వాళ్ళ టీంతో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అనుమానాస్పదంగా 4 వ్యక్తులు కనబడడం జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర 20 కేజీల గంజాయి వర్త్ రూపీస్ 10,10,000 ఉన్నదాన్ని మా పోలీస్ ఆఫీసర్స్ రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళను మా నేర ఏ విధంగా అయితే ఇన్వెస్టిగేషన్ గైడ్ లైన్స్ ఉంటుందో ఆ విధంగా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసి ఈరోజు పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. రేపు వీళ్ళను కోర్టుకు సబ్మిట్ చేస్తాం. ఈ గంజాయి పైన మా గోదావరి ఖని ఏసీపీ గారు ఒక టీంను ఏర్పాటు చేసి ఉక్కుపాదం ఇచ్చేస్తున్నాం. మేము మా పెద్దపల్లి జిల్లాలో గంజాయిని ఎక్కడ కూడా గంజాయి అనే పదార్థమే లేకుండా మేము ఉక్కుపాదం మోపి గంజాయి అమ్మేవాళ్ళు కానీ గంజాయి తీసుకునే వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకుంటాం. రేపు వీళ్ళను ఈ 4 వీళ్ళ పేర్లు వచ్చేసి విపిన్ కుమార్, వికాస్ కుమార్, దీపక్ అండ్ ఒక మైనర్ ఉన్నాడు. వీళ్ళ 4 రేపు జైలుకు పంపించడం జరుగుతుంది. 20 కేజీల గంజాయి 10,10,000 వర్త్. ఇక్కడ 3 సెల్ ఫోన్లను సీజ్ చేయడం జరిగింది.